ఇందాక అంశాల ఆడియో గారు చాలా డీటెయిల్డ్గా సెక్షన్ బై సెక్షన్ అంశాలు ఏమున్నాయి ఈ చట్టంలో అనేది మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. అండ్ దీంట్లో మీరు ఇంతకుముందు ఉన్న ధరణికి ఇప్పుడు భూభారతి చట్టంకి డిఫరెన్సెస్ ఎక్కడున్నాయనేది మీరు కూడా చూసి ఉంటారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కరెక్షన్స్ ఏమైనా చేసుకోవడానికి మనకి ఒక ప్రావిజన్ ఉంది. ఇప్పటి వరకు మీరు అందరూ చెప్పిన దాంట్లో చాలా కేసెస్లో మీకు ఎక్స్టెంట్ తక్కువ రావడం కానీ లేదంటే మీ పేరు అసలు ఉండకపోవడం కానీ మెయిన్ రీజన్ ఏమంటే ఆర్ఎస్ఆర్ ఎక్స్టెంట్ మనకి కంప్లీట్ అయింది అనేది ఒక రీజన్ వస్తుంది. ఇంతకుముందు మేము ఎవరికో ఆల్రెడీ పట్టదారు పాస్బుక్ అప్పట్లో తెస్తారు కరెక్టో తక్కువ ద్వారా ఇచ్చిన పాస్బుక్ని క్యాన్సిల్ చేయాలి అంటే మాకు అధికారం లేకుండా ప్రతిసారి మేము కూడా సివిల్ కోర్టుకి వెళ్ళండి అని చెప్పాల్సిన అవసరం వచ్చింది. కానీ ఇప్పుడు ఈ చట్టంలో సెక్షన్ 4 కింద అందరికీ ఎవరైతే తప్పు ఎంట్రీ జరిగిందో ఎవరికి ఎంట్రీ జరగాల్సిందో వాళ్ళందరికీ నోటీస్ ఇచ్చి ఫీల్డ్లో మళ్ళీ సర్వే చేయించి ఎవరికైతే తప్పుగా పాస్బుక్లు ఉన్నాయో అవి క్యాన్సిల్ చేసే అధికారం ఇప్పుడు ఉంది. కాబట్టి అవి క్యాన్సిల్ అయితే ఆటోమేటిక్గా ఎవరికైతే ఎక్స్టెంట్ తక్కువ ఉన్నా లేదంటే పొజిషన్ ఉండి పాత పాస్బుక్ ఉంది పాత కాగితాలు ఉండి అసలు పాస్బుకే రాని వాళ్ళకు కూడా ఇప్పుడు పాస్బుక్ అనేది కల్పించే అవకాశం ఒకటి ఉంది. రెండోది మనకి ల్యాండ్ అక్విజిషన్లో పోయిన ఎక్స్టెంట్ అవ్వచ్చు, లేదు అంటే అర్బన్లో చాలా మంది స్క్వేర్ యార్డ్స్ చొప్పున అమ్మేసుకుంటారు. సో మిగతా ల్యాండ్ కూడా అప్పుడప్పుడు నాలా కిందనో లేదంటే నోషనల్ ఖాతా కిందనో వెళ్ళిపోయింది ధరణిలో. సో అట్లాంటి కేసెస్ అన్నీ కూడా మనము సర్వే చేసుకొని ఎంతవరకు అయితే పార్ట్ ల్యాండ్ సోల్డ్ అవుట్ చేశారో లేదంటే ల్యాండ్ అక్విజిషన్లో పోయిన ల్యాండ్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా సర్వే కరెక్ట్గా చేసుకొని మిగతా ల్యాండ్ పాస్బుక్ ఇవ్వడం ప్లస్ మిగతా ఉన్న ల్యాండ్ కూడా మీకు అగ్రికల్చర్ పాస్బుక్ వచ్చేలాగా చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయని మీకు తెలియజేస్తూ ఈరోజు ఈ ప్రోగ్రామ్కి ఇచ్చేసి పార్టిసిపేట్ చేసి మీకున్న ఇష్యూస్ అన్నీ కూడా మాకు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ భూ చట్టం అనేదాన్ని కొన్ని వేల ఎకరాలు దోచుకొని తిని వాటిని ప్రభుత్వ సొమ్ముతోటి దోచుకొని 35 ఏళ్ళు 98 ఏళ్ళు లీజులు తీసుకొని వాటికి గవర్నమెంట్ సొమ్ముతోటి రోడ్ వేసి సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఆ ఊరవతల దాకా పెట్టి వాటికి రేట్ వచ్చి అమ్ముకుంటానికి గవర్నమెంట్ సొమ్ముతోటి రేటు పెడతారు, అమ్ముకుంటానికో ప్రభుత్వ రేటు అమ్ముకుంటారు. అట్లాంటి లక్షల ఎకరాలు కబ్జా చేసి పెట్టినప్పుడు నిన్న కూడా మా మాజీ మంత్రి అంటున్నాడు, మాజీ ఎమ్మెల్యే మా ప్రజెంట్ ఎమ్మెల్యే బిల్డర్లు కాంట్రాక్టర్లు ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు చెప్పమంటారు మమ్మల్ని అని. ఆ బిల్డర్ వాళ్ళు ఏమంటే ఇలాంటి ల్యాండ్ దోచుకొని ఉన్నటువంటి మైహూర్ రామేశ్వరరావు కానివ్వండి లేకపోతే చంద్రశేఖరరావు వీళ్ళందరూ ల్యాండ్